హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి ఆవకాయ పచ్చడి అండి. సమ్మర్ అనగానే గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడే కదా. మనకి ఎన్ని రోటి పచ్చళ్ళున్నా, ఎన్ని నిలవ పచ్చళ్ళున్నా మామిడికాయ పచ్చడి మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే కదా. అందుకే అంటారేమో అమ్మ ఆవకాయ ఎప్పుడూ బోరు కొట్టవని. అలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ముద్దపప్పు ఆవకాయ కలుపుకొని తింటే వచ్చే ఫీలింగే వేరు కదా. మేమైతే ఫైనల్గా ఈరోజు ఆవకాయ పచ్చడి పట్టేస్తున్నామండి. ఇంతకు మీ ఇంట్లో పట్టుకున్నారా లేదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చిన్నప్పుడైతే సమ్మర్ హాలిడేస్లో ఆవకాయ పచ్చడి అనగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిపి పట్టుకునేవాళ్ళు. ఏదో ఒక ఫెస్టివల్ ఫీలింగ్ వచ్చేదండి. కానీ ఈ రోజుల్లో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోవడంతో ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే పట్టుకుంటున్నారు. ఫస్ట్ అయితే మామిడికాయల్ని వాటర్లో కడిగి దాని తర్వాత శుభ్రంగా తుడిచి ముక్కలు కొట్టించుకోవాలండి. తర్వాత క్లీన్గా ఉండే క్లాత్తో మళ్ళీ ముక్కలన్నీ క్లీన్గా తుడుచుకొని దాని మీద ఉండే పెంకు జీడి కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి పడటానికి మెజర్మెంట్కి ఒక బౌల్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఆ బౌల్తోనే మనం మెజర్ చేసుకొని వేసుకుంటాము. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం, 1 కప్పు ఆవపిండి, 1/3 కప్పు సాల్ట్, 2 స్పూన్స్ మెంతిపిండి, 1/3 కప్పు వెల్లుల్లి తీసుకుంటాము. దాంట్లోనే సగం వెల్లుల్లి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటాము. ఇప్పుడు అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో మనం 2 కప్స్ ఆయిల్ తీసుకుంటాము. మనం ఈ ఆవకాయ పచ్చడికి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె మాత్రమే వాడాలి. నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాము. ఇప్పుడు ఆ వేరుశనగ నూనెలో ఈ ముక్కల్ని కలుపుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు కారం ఆవపిండి దాంట్లో కలుపుకోవాలి. అలా ముక్కలన్నీ సేమ్ ప్రొసీజర్లో చేయాలి.
ఇలా మంచిగా పచ్చడి మొత్తాన్ని కలుపుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు మెంతులు, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మీకు వెల్లుల్లి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ డబ్బా మీద ఒక గుడ్డ కప్పేసి 3 డేస్ పక్కన పెట్టాలి. 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకొని నూనె కావాలనుకుంటే ఇంకొంచెం పోసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఆవకాయ పచ్చడి రెడీ. Thank you for watching this video. Please like, share and subscribe to my channel. Bye friends.